ముక్కలేందే ముద్ద దిగదంటారు కదా, అందులో ఫస్ట్ ఉండేది మా తమ్ముడే. వారంలో 2-3 సార్లు తినందే వాడు అసలు ఉండడు. సో ఈరోజు వెళ్ళి కిలో చికెన్ తీసుకొచ్చాడు వండమని. ఇంకా మా అమ్మ వంట చేయడం స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత చికెన్ని మంచిగా కడుక్కొని ఆ చికెన్ని కూడా యాడ్ చేసుకొని అందులోని వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతలో మా ఆర్య కూడా వచ్చి మా అమ్మని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. మా అమ్మమ్మ నేను చేస్తా అని. తర్వాత చికెన్ అయితే కొంచెం ఏగిన తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు పట్టిన తర్వాత పసుపు, కారం వేసి మంచిగా కలిపేసుకోవాలి. దాని తర్వాత కర్రీకి సరిపడా వాటర్ కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ.